హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కార్యక్రమంలో ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి, అసలు అవి మంచివా చెడువా, వీటి గురించి శాస్త్రం ఏం తెలియజేస్తుంది, మొట్టమొదటి శుభలేఖను ఎవరికి ఇవ్వాలి, అలాగే శుభలేఖలు పంచేటప్పుడు పాటించవలసినటువంటి క్రమం ఏమిటి, దీని గురించి సాంప్రదాయం ఏం తెలియజేస్తుంది అనే ఆసక్తికరమైన అంశాలతో పాటుగా బకెట్ నీళ్లతోటి అదృష్టాన్ని ఎలా పొందాలి అనే ఆసక్తికరమైన మరో అంశాన్ని కూడా తెలుసుకుందాం. మనం చదువుకున్నది జ్ఞాపకం ఉండట్లేదు అనుకునేటటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా చదువుకున్నది జ్ఞాపకం ఉండడానికి గాను ఉపకరించేటటువంటి అత్యంత ప్రభావవంతమైనటువంటి పరిహారాన్ని కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. కనుక కాగితం పెన్ను సిద్ధంగా పెట్టుకుని పరిహారాలను కూడా రాసుకోండి. ఎందుకంటే ఇవి గుర్తుంచుకోవాలి మంచి ఫలితాలను పొందడానికి. కాబట్టి ముందుగా పంచాంగంతో ప్రారంభిద్దాం. మంగళవారం 11వ తేదీ మార్చి నెల 2025వ సంవత్సరం, శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి శుద్ధ ద్వాదశి, ఉదయం 8:15 వరకు, నక్షత్రం అశ్లేష, రాత్రి 2:16 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 2:25 నుండి 4:06 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:52 నుండి 9:40 వరకు, తదుపరి రాత్రి 11:13 నుండి 12:01 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, శుభ సమయాలు మధ్యాహ్నం 12:55 నుండి 1:30 వరకు. ఈరోజు ఉన్నటువంటి తిథివార నక్షత్రాలను అనుసరించి రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. అయితే ఈరోజు ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటి అంటే మంగళవారం అశ్లేష నక్షత్రంతో కూడి వచ్చింది. ఈ అశ్లేష మంగళవారం ఈ రెండు కూడా కలిస్తే దీన్ని సర్వార్థ సిద్ధి యోగం అని అంటారు. ఇది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చాలా విశేషమైనటువంటి యోగం. అందుకనే ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉండాలి. ఈ సర్వార్థ సిద్ధి యోగం ఉన్నటువంటి సమయంలో కనుక ఏమైనా ప్రయత్నాలు ప్రారంభం చేసినట్లయితే అవి సక్సెస్ అవుతాయని చెప్పి ప్రతీతి. కనుక ఈరోజు మీరు ఏ ప్రయత్నం చేసినా అది సక్సెస్ అవుతుంది. కాబట్టి ఆ ప్రయత్నాలు ప్రారంభించే ముందు వర్జ్యం, దుర్ముహూర్తం, రాహుకాలం ఈ 3 మాత్రం లేకుండా ఈరోజు చూసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. కనుక కేవలం మంగళవారం కనుక ఈరోజు ఏమీ చేయకూడదు అనేటటువంటి ఆలోచన పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ వరాహ పురాణంలో ప్రతి నెల వచ్చేటటువంటి శుద్ధ ద్వాదశి నాడు ఎటువంటి వ్రతాలు చేయాలి అనేటటువంటి దాని గురించి దుర్వాస మహర్షి చాలా విశేషంగా చెప్పి ఉన్నారు. ఆ పురాణాన్ని అనుసరించి దుర్వాస మహర్షి చెప్పినటువంటి ప్రకారంగా ఈ రోజున మనమందరం కూడా నృసింహ ద్వాదశి వ్రతాన్ని ఆచరించాలని చెప్పారు. ఈ నృసింహ ద్వాదశి వ్రతాన్ని ఆచరించినటువంటి వారికి నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి, అంతేకాకుండా భోగభాగ్యాలతోటి వాళ్ళ జీవితం అంతా కూడా సుఖంగా సాగుతుందని చెప్పి ఉన్నటువంటి ఫలశ్రుతి తెలియజేస్తుంది. ఒకప్పుడు వశిష్ఠుడి యొక్క సూచన మేరకు వత్సుడు అనేటటువంటి మహారాజవారు ఈ వ్రతాచరణ చేసి తాను కోల్పోయినటువంటి రాజ్యాన్ని తిరిగి పొందాడట. అందుకనే ఈరోజు ఈ వ్రతాచరణ చేసేటటువంటి వారందరికీ కూడా వారు ఏవైతే కోల్పోయారో అవన్నీ కూడా తిరిగి పొందడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. కనీసం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం, స్వామివారికి తులసిమాలను సమర్పించడం, పానకాన్ని నైవేద్యంగా సమర్పించడం అనేది మంచిది. అలానే అశ్లేష మంగళవారం ఈ రెండు కూడా కలిసినటువంటి ఈ రోజు సర్పశాంతులకు చాలా విశేషమైనది. సర్ప సంబంధమైనటువంటి నక్షత్రం, సర్ప సంబంధమైనటువంటి వారం ఈ రెండు కూడా కలిసి వచ్చాయి కనుక అశ్లేష బలి, సర్పబలి ఇటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. ఎవరికైనా సరే జాతకంలో సర్పదోషాలు ఉండి ఇటువంటి పెద్దవైనటువంటి పరిహారాలు చేసుకోలేనటువంటి వారు ఈరోజు ప్రారంభం చేసి ప్రతి మంగళవారం కూడా చారుడు, పసుపు చారుడు వరిపేలాలు జంట నాగుల మీద వేసి ఒక 108 ప్రదక్షిణాలు కనుక ప్రతి మంగళవారం చేస్తూ వచ్చినట్లయితే కూడా సర్పదోషాల నుండి ఉపశమనం అనేటటువంటిది లభిస్తుంది. ఇక ద్వాదశ రాశులలో ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఎదుటివారితో సంభాషణ సాగించేటప్పుడు కొంచెం చాతుర్యాన్ని ప్రదర్శించాలి. వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు అనే ఆరాలు తీయడం మంచిది తప్ప మీ మనసులో ఉన్నదాన్ని ముందే చెప్పినట్లయితే కనుక ఇబ్బంది పడతారు. ఖర్చుల మీద నియంత్రణ అనేటటువంటిది కూడా ఈ రోజున చాలా అవసరం.
అలాగే ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా యాంత్రికంగా సాగడానికి అవకాశాలున్నాయి. కాస్త ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండడం, కోపావేశాలకు దూరంగా ఉండడం అనేది అవసరం. తారాబలాన్ని కనుక చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రం వారికి పరమమిత్ర తార, భరణి నక్షత్రం వారికి మిత్రతార, కృతికా నక్షత్రం వారికి నైదన తార. మేషరాశి వారు ఈరోజు ధరించకూడని రంగు బంగారు రంగు, పాటించవలసిన పరిహారం సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు అనుకున్నదే చేస్తారు, చేసేదే చెప్తారని చెప్పుకోవాలి. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధను కనబరుస్తారు. ఆటంకాలు తొలగిపోయి హాయి అయినటువంటి జీవితాన్ని సాగించడానికి, వనరులు కూడా చేకూరడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. శత్రుబలం పెరిగేటటువంటి కాలం, కాస్త దృష్టి దోషం అధికంగా ఉండేటటువంటి రోజు. ఈరోజు తారాబలం చూసుకుంటే కృతికా నక్షత్రం వారికి నైదన తార, రోహిణి వారికి సాధన తార, మృగశిర వారికి ప్రత్యతార. వృషభ రాశి వారు ఈరోజు ధరించకూడని రంగు గంధం రంగు, పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు ఆర్థిక విషయాల్లో, కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా అవసరం. సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా అవి సమకూరడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. రోజువారీ పనులైనప్పటికీ కూడా ఇట్టే అలసిపోతారని చెప్పుకోవచ్చు. తెలియనటువంటి విషయాలలో ఆచితూచి వ్యవహరించడం అనేది మంచిది. ఇంచుమించుగా రోజువారీ పనులకు పరిమితమైనట్లయితే ఈ రోజున మిథున రాశి వారికి కొంచెం సానుకూలమైన ఫలితాలు సాగుతాయి. ఇక తారాబలం చూసుకున్నట్లయితే మృగశిర నక్షత్రం ప్రత్యక్తార, ఆరుద్ర నక్షత్రం వారికి క్షేమతార, పునర్వసు నక్షత్రం వారికి విపత్తార. మిథున రాశి వారు ఈరోజు ధరించుకునే రంగు ఆరెంజ్ రంగు, పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తారు. ఒక నిర్ణయానికి రావడానికి కొంచెం అవకాశాలు తక్కువగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇంటిని అందంగా అలంకరించుకోగలుగుతారు. కొనుగోలు మీద దృష్టిని సారిస్తారు. తారాబలం చూసుకుంటే పునర్వసు నక్షత్రం వారికి విపత్తార, పుష్యమి వారికి సంపత్తార, అశ్లేష వారికి జన్మతార. కర్కాటక రాశి వారు ధరించకూడని రంగు నీలం రంగు, పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పఠించడం. అయితే కొంతమంది ఇళ్లల్లో మనం చూస్తూ ఉంటాం, పిల్లలు అదే పనిగా తలకాయ తీసుకెళ్ళి పుస్తకంలో పెట్టుకున్నట్లు ఉంటారు. ఎప్పుడూ చదువుతూనే ఉంటారు. కానీ ఆ పుస్తకం కాస్త మూసామా, ఈ బుర్రలో ఉన్నదంతా ఖాళీ, మళ్ళీ అయిపోతుంది, జ్ఞాపకం ఉండదు. అయితే ఈ పరిహారం పాటించవలసింది ఏ రోజు అంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి మొట్టమొదటి గురువారం, అంటే అమావాస్య దాటాక వచ్చేటటువంటి తొలి గురువారం. ఆ ఒక్కరోజు చేస్తే చాలు, వాళ్ళు చదువుకుంది చక్కగా జ్ఞాపకం పెట్టుకోగలుగుతారు. ఈ పరిహారానికి మీరు చేయవలసింది ఏంటంటే ఈ మొదటి గురువారం ఉన్నటువంటి రోజున, అమావాస్య దాటిన తర్వాత వచ్చే తొలి గురువారం ఉన్నటువంటి రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి చక్కగా రావి చెట్టుకి గంధంతో బొట్లు పెట్టండి. ఇలా గంధంతో బొట్లు పెట్టిన తర్వాత ఆ రావి చెట్టు మొదల్లో 3 నేతి దీపాలను వెలిగించాలి. 3 నేతి దీపాలను వెలిగించి అదే ప్రకారంగా బాగా సుగంధం ఎక్కువగా వచ్చేటటువంటి, కొంచెం ఘాటైనటువంటి వాసన బాగా వచ్చేటటువంటి అగరొత్తులను ఎన్ని వెలిగించగలిగితే చక్కగా వెలిగించేసి ఇప్పుడు చెప్పబోయేటటువంటి వాటిని చక్కగా రావి చెట్టు మొదట్లో పెట్టాలి. నీటిలో మొట్టమొదటిది ఏమిటంటే పసుపు రంగులో ఉండేటటువంటి స్వీట్, దాని తర్వాత కుంకుమ పువ్వు డబ్బా, 2 గోధుమ పిండి ముద్దలు, నానబెట్టినటువంటి శనగపప్పు, కొద్దిపాటి బెల్లం, అలానే 3 గోమతి చక్రాలు, 3 చిన్న కొబ్బరికాయలు, అదే ప్రకారంగా 3 గవ్వలు, వీటిని ఆ రావి చెట్టు మొదట్లో పెట్టి నాకు జ్ఞాపక శక్తి బాగుండాలని చెప్పి ఆ విద్యార్థి నమస్కారం చేసుకొని, లేదా ఆ విద్యార్థిని నమస్కారం చేసుకొని కొద్దిగా పచ్చిపాలు తీసుకొని ఆ చెట్టు మొదట్లో పోయాలి. ఆ చెట్టు మొదట్లో పోసేటప్పుడు అది మట్టితో తడవాలి. కాస్త అలా తడిసినప్పుడు ఆ తడిచినటువంటి మట్టి ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని తిలకంగా పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంతే పరిహారం. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్న ఇది వాస్తవం. తర్వాత బకెట్ నీళ్లతోటి అదృష్టాన్ని సొంతం చేసుకోవచ్చు. దీనికి చేయవలసింది ఏంటంటే కనుక ఇంటికి వాయువ్యంలో బాల్కనీ ఉంటే ఆ బాల్కనీలో నీటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి. అక్కడ ఒక బకెట్తో నీళ్లు పెట్టుకొని చాలు, అంతే. ఆ బకెట్ ఇనుప బకెట్ అయి ఉండకూడదు. ప్లాస్టిక్ బకెట్ అయినా పర్లేదు, అల్యూమినియం బకెట్ అయినా పర్వాలేదు, కానీ ఇనుప బకెట్లో మాత్రం నీళ్లు పెట్టకూడదు. అక్కడ నీళ్లు కాస్త నిల్వ ఉంచండి. ఇంకా మీకు అవకాశం ఉంటే ఆ బకెట్లో పాలరాతి ముక్కలు ఏవైతే ఉంటాయో
ఆ పాలరాతి ముక్కలు కూడా వేసేయండి. ఇలా ఎప్పుడైతే గనక మీరు వాయువ్యంలో ఉన్నటువంటి బాల్కనీలో కనుక నీళ్లను నిలువపెట్టి అందులో పాలరాతి ముక్కలు కూడా వేస్తూ వస్తారో ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. రూపాయి రూపాయి మీకు చక్కగా కూడబెట్టుకోవడానికి కావలసిన అవకాశాలు వస్తాయి. క్రమేపీ ఐశ్వర్యవంతులుగా మారుతూ ఉన్నంతలో మీరు హాయిగా జీవనం సాగించుకుంటూ గతంలో కన్నా మెరుగ్గా ఉండగలుగుతారు అనడంలో ఎటువంటి సందేహం ఉండదు. ఇక తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు గనక చూసుకున్నట్లయితే ఈరోజు నిన్నటి మీద పోల్చుకున్నప్పుడు కొంత ఇబ్బందులు తగ్గడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. శ్రమ ఉన్నప్పటికీ ఉపయోగపడే శ్రమగా ఉంటుంది. అధికారుల యొక్క మెప్పును సాధించడానికి ఉద్యోగస్తులు విపరీతమైనటువంటి శ్రమను అనుభవిస్తారని చెప్పుకోవచ్చు. విద్యార్థుల కాలం అంతంత మాత్రంగానే సాగుతుంది. తారాబలం చూసుకున్నట్లయితే మఘా నక్షత్రం వారికి పరమమిత్ర తార, పుబ్బా నక్షత్రం వారికి మిత్రతార, ఉత్తరా నక్షత్రం వారికి నైదన తార. అంటే ఉత్తరా నక్షత్రం వారు ఈ రోజున ఏ పనైనప్పటికీ కూడా అయినంత వరకు రిస్క్ లేకుండా చూసుకోవడం మంచిది. సింహరాశి వారు ఈరోజు ధరించకూడని రంగు నలుపు రంగు, పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు అన్ని విధాల కాలం చక్కగా సహకరిస్తుందని చెప్పుకోవాలి. పెద్దవైనటువంటి ఒడిదుడుకులేవి కూడా లేవు. అయితే కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి అని అన్నీ నాకే తెలుసు అనేటటువంటి విధానం వలన కొంత నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఆరోగ్యం కొంచెం ఒడిదుడుకులుగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఎక్కడా పెద్దగా లోటుపాట్లు ఉండే స్థితి అయితే మాత్రం ఈ రోజున లేదు. భార్యాభర్తలు మాత్రం కొంచెం తక్కువగా మాట్లాడుకోవడం ఈ రోజున మంచిది. లేకపోతే కలహాలు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇక తారాబలం చూసుకున్నట్లయితే ఉత్తరా నక్షత్రం వారికి నైదన తార, హస్త నక్షత్రం వారికి సాధన తార, చిత్తా నక్షత్రం వారికి ప్రత్యక్ తార. కన్యారాశి వారు ధరించుకునే రంగు గులాబీ రంగు, పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల మీద అధికమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. శత్రువులకు మీరంటే ఏంటో రుచి చూపించగలుగుతారు. కొద్దిపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వాటిని చక్కగా అధిగమించగలుగుతారు. ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉంటాయి. ఆరోగ్యపరంగా కొంచెం ఒత్తిడి అధికంగా ఉండడానికి అవకాశాలున్నాయి. విద్యార్థుల కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలకు రూపకల్పనలు కూడా చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి వస్తు సామాగ్రిని కూడా కొనుగోలు చేస్తారు. ఒక ముక్కలో చెప్పాలంటే పెద్దవైనటువంటి లాభ నష్టాలు లేకుండా రోజంతా సాఫీగా సాగిపోతుంది. తారాబలం చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం వారికి ప్రత్యక్ తార, స్వాతి నక్షత్రం వారికి క్షేమతార, విశాఖ నక్షత్రం వారికి విపత్తార. తులారాశి వారు ధరించుకునే రంగు వంకాయ రంగు, పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఇచ్చిపుచ్చుకునేటటువంటి ధోరణిలో గ్రహగతులన్నీ సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. నువ్వు నాకేమిస్తావు, నేను నీకేమిచ్చావు, ఇలా సాగుతూ ఉంటుందని చెప్పుకోవాలి. ఈ రోజున అధికంగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. వాహనం మీద అధికమైనటువంటి దృష్టిని సారిస్తారు. విపరీతంగా ఆలోచనలు చేస్తారు. తారాబలం చూసుకుంటే విశాఖ నక్షత్రానికి విపత్తార, అనురాధ వారికి సంపత్తార, జ్యేష్ఠ నక్షత్రం వారికి జన్మతార. వృశ్చిక రాశి వారు ధరించుకునే రంగు తెలుపు రంగు, పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం. ఇక ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇటీవల కాలంలో పెరిగినటువంటి వ్యామోహం. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ గతంలో లేవండి. ఇవన్నీ గతంలో లేవు, సాంప్రదాయంలో లేవు, శాస్త్రంలో ఎక్కడా లేవు. ఎవరు మొదలు పెట్టారు? డబ్బులు ఉన్నవాళ్ళు. అది చూసి మిగతా వాళ్ళందరూ మొదలు పెట్టారట. ఇది సరదాగా ఉంటుంది కదా, ప్రీ వెడ్డింగ్ షూట్కి మేము కూడా ప్లాన్ చేసుకుంటున్నాం అనడంలో తప్పు లేదు. కానీ అసలు సరదాకి ఆస్కారం ఇచ్చేటటువంటి పెళ్ళి కాదు ఇది, సంస్కారం. ఈ సంస్కారం అంటే ఉత్తమమైనటువంటి సంతానం కలగడానికి కానీ స్త్రీ పురుషుల యొక్క శరీరాలను సంస్కరించడం అంతటి అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియను గొడ్డలి పెట్టివంటిది ఈ ప్రీ వెడ్డింగ్ షూట్. ఆ స్త్రీ, ఈ పురుషుడు, ఈ ఇద్దరికి ఇంకా ఒక బంధం అనేటటువంటిది ఏమీ ఏర్పడలేదు. ఈయన మంగళసూత్రం కట్టల, ఆవిడ మీద ఇతనికి ఇంకా అధికారం రాలేదు, ఈవిడికి అతని మీద కూడా అధికారం ఇంకా రాలేదు. ఒకరి మీదికి ఒకరికి అధికారం లేకపోయినా భుజాల మీద చక్కగా చేతులు వేసుకోవడం, అటు ఉంచి రకరకాలైనటువంటి వస్త్రధారణతో చిత్ర విచిత్రమైనటువంటి నటనతో వాళ్ళు అక్కడ చూపించేటటువంటి వాళ్ళు ఎవరుంటారో ఈ భంగిమలో నువ్వు నిలబడాలి, అలా ఉండాలి అని చెప్పి వీళ్ళు అలానే ఉండి చేసి ఇవన్నీ కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఏం చేస్తారు, పెళ్లి రోజు కళ్యాణ మండపంలో చక్కగా కూర్చోబెట్టి అందరినీ ఆ పక్కన ఏవి లాంటిది ఏర్పాటు చేసి అక్కడ ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ పెళ్లి చూడటానికి వచ్చినటువంటి వేద పండితులు చక్కగా వీళ్ళని ఆశీర్వదించాలా, అవి చూస్తూ కూర్చోవాలా తెలియదు. అలా ఉంది.
సరే, ఇక శుభలేఖలు. ఈ శుభలేఖలు నిశ్చితార్థం రోజైనా రాసుకోవచ్చు. తర్వాత ఏదైనా ఒక మంచి రోజు అయినప్పటికీ కూడా రాసుకోవచ్చు. రాసుకున్న తర్వాత మనకు వాటిని అచ్చు వేయించుకుంటాం కదా! అచ్చు వేయించుకున్నాక మొట్టమొదటి శుభలేఖను ఏం చేయాలి? మీ ఇంటి ఇలవేలుపు దగ్గర పెట్టాలి. ఇలవేలుపు దగ్గర పెట్టి చక్కగా పూజ చేసుకోవాలి. ఆ తర్వాత గ్రామదేవత ఎవరైతే ఉన్నారో గ్రామదేవత ఆలయంలో ఆ గ్రామదేవత దగ్గర శుభలేఖను పెట్టించి నిర్విఘ్నంగా శుభకార్యం జరగాలని చెప్పి అక్కడ కూడా అర్చన చేయించుకోవాలి. తర్వాత మూడవ శుభలేఖ ఏదైతే ఉందో దీన్ని మీరు ఇంటికి పెద్దగా మీకు శ్రేయోభిలాషగా ఎవరైతే భావిస్తున్నారో చల్లగా ఆశీర్వదించేవారని అనుకుంటున్నారో వారికి ఇవ్వాలి. దాని తర్వాత మిగతా శుభలేఖలన్నీ ఎవరికైనా ఎలా అయినా సరే మనం పంచుకోవచ్చు. అయితే ఈ శుభలేఖల్లో కూడా రాయడానికి ఒక పద్ధతి ఉంది. పైన చక్కగా దేవతా ధ్యాన శ్లోకం అని చెప్పి తర్వాత స్వస్తి శ్రీ అంటూ ఇప్పుడు ఉన్నటువంటి పంచాంగం ఆ రోజు ఉన్నటువంటి ముహూర్తం చేసేటటువంటి విషయాలు అవన్నీ చక్కగా చెప్పి కింద రాయడం. ఇవాళ రేపు కొంతమంది ఇవి ఎక్కడో పక్కన పెట్టి రాస్తున్నారు. ఇంగ్లీష్లో చక్కగా రాసుకోవచ్చు. కానీ మన మాతృభాష అయినటువంటి తెలుగులో పక్కగా రాసి ఇంకో పక్కన ఇంగ్లీష్లో రాయడం వలన ఇటువంటి ఇబ్బంది కూడా లేదు. కేవలం ఇంగ్లీష్లోనే శుభలేఖలు ఉంచితే మాత్రం దోషం. ఎందుకంటే గనక ముహూర్తం అంటేనే నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని మనకు అందించేటటువంటిది. ఈ నవగ్రహ అనుగ్రహాన్ని పొందాలంటే దేవతారాధనతో సమానం. ఈ దేవతారాధనకు ఉపకరించేవి రెండే భాషలు. ఒకటి మొట్టమొదటిది సంస్కృతం, రెండవది ప్రాంతీయ భాష మాతృభాష. కనుక మన మాతృభాష ఏమిటి? తెలుగు. కనుక తెలుగులోనే శుభలేఖ ఉండాలి. లేదా సంస్కృతంలో శుభలేఖ ఉండాలి. దాని తర్వాత ఇతర భాషల్లో ఎన్నైనా వేసుకోవచ్చు. కేవలం ఒక ఆంగ్లంలో కానీ కేవలం ఇతర ప్రాంతీయ భాషల్లో కానీ వేసుకుని మాతృభాషను కనుక పక్కన పెట్టినట్లయితే దేవతా అనుగ్రహం లోపిస్తుంది. ఇలా శుభలేఖలు ఇచ్చిన తర్వాత పుచ్చుకున్నటువంటి వారు కూడా ఆ శుభకార్యం అయ్యేంత వరకు కూడా ఆ శుభలేఖను ఇంట్లో ఒక పవిత్రమైనటువంటి స్థానంలో ఉంచే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు ఈరోజు వారి పనులకు పరిమితం అవ్వడం అనేది మంచిది. ఈరోజు ముఖ్యంగా భార్యాభర్తల మధ్యలో వివాదాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. అవగాహన రాహిత్యం అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. బంధువులతో మిత్రులతో లేకపోతే మిత్రులతో శ్రేయాభిలాషులతో వీళ్ళతో ఎక్కడా సరిపడడానికి అవకాశాలు గోచరించట్లేదు. పెట్టిన వస్తువులు పెట్టిన చోట కనబడక కాస్త కంగారు పడతారు. కానీ అవి ఎక్కడికి పోవడానికి ఆస్కారాలు అయితే మాత్రం ఈరోజు లేవు. కనుక ఒక మాట అనే ముందు ఒకటికి 2 సార్లుగా ఆలోచించుకోవడం అనేది మాత్రం చాలా అవసరం. తారాబలం చూసుకున్నట్లయితే మూలా నక్షత్రం వారికి పరమమిత్రతార, పూర్వాషాఢ వారికి మిత్రతార, ఉత్తరాషాఢ వారికి నైదం తార. కనుక ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఈరోజు రిస్క్ అనేటటువంటి పదానికి దూరంగా ఉండాలి. ధనుసు రాశి వారు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు కొత్తవైనటువంటి ఆలోచనలు చేస్తారు. శత్రువులను జయించడానికి గాను వ్యూహాలను రచిస్తారు. భార్యాభర్తల మధ్యలో ఉండే తగాదాలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. విడాకులు లాంటి వాటికి దూరంగా ఉండాలనే నిర్ణయాలను తీసుకుంటారు. వాహన యోగాన్ని కూడా కలిగి ఉంటారు. మానసిక రుగ్మతలతో బాధపడే వారికి వెసులుబాటు కూడా లభిస్తుంది. ఏవైనప్పటికీ సంభాషణలు అధికంగా సాగిస్తారు. ఇష్టమైనటువంటి ఆహారాన్ని స్వీకరించగలుగుతారు. చక్కటి నిద్ర పడుతుంది. తారాబలం చూసుకుంటే ఉత్తరాషాఢ వారికి నైదం తార. వీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. శ్రవణ నక్షత్రం వారికి సాధన తార, ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్ తార. అంటే ఇందాక చెప్పుకున్నటువంటి మంచివి పొందడానికి ధనిష్ట నక్షత్రం వారు కొంచెం కష్టపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మకర రాశి వారు ఈరోజు ధరించకూడని రంగు బూడిద రంగు, అంటే యాష్ కలర్. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర స్వామిని పూజించడం. ఇక కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆర్థిక స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. గతంలో చేసిన పొరపాటు సర్దుకోవడానికి గాను కొత్తవైనటువంటి అవకాశాలు కూడా అందివస్తాయని చెప్పుకోవచ్చు. వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తుంది. విద్యార్థులకు కూడా యోగదాయకమైనటువంటి రోజు. మొత్తం మీద యోగదాయకమైనటువంటి రోజు. ఇక తారాబలం చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యుత్తార, శతభిష వారికి క్షేమతార, పూర్వభాద్ర నక్షత్రం వారికి విపత్తార. కనుక పూర్వభాద్ర నక్షత్రం వారు కొత్తవైనటువంటి పనులు ఏవి ఈ రోజున ప్రారంభం చేయకపోవడము, అలాగే ప్రయాణాలకు కొంచెం దూరంగా ఉండడం అనేది మంచిది. కుంభరాశి వారు ఈరోజు ధరించకూడని రంగు బిస్కెట్ కలర్. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉండేటటువంటి స్త్రీ పురుషులు ఈరోజు అవునంటే కాదంటారు, కాదంటే అవునంటారు. ఆర్థిక స్థితిగతులు కాస్త చికాకు పరుస్తాయి. రుణ ప్రయత్నాలు కూడా తప్పకపోవచ్చు అని చెప్పుకోవాలి. ఏదో కారణం లేనటువంటి చికాకు రోజంతా కూడా ఇబ్బందిగా సాగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటికేం ప్రత్యేకమైనటువంటి రీజన్స్ కూడా ఉండవని చెప్పుకోవచ్చు. తారాబలం కనుక చూసుకున్నట్లయితే పూర్వభద్ర నక్షత్రం వారికి విపత్తార,
ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి సంపత్తార, రేవతి నక్షత్రం వారికి జన్మతార. మీనరాశి వారు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.